నమస్కారం. ఎస్ఎస్సి మార్చ్ 2026 పరీక్షలు సక్సెస్ అవ్వాలంటే దాని వెనక ఉన్న అతి పెద్ద బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదే. మరి ఇంత కీలకమైన ఈ పాత్రను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి? దీనికోసం కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి. వాటిని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎందుకంటే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ మొత్తం ప్రాసెస్ సజావుగా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎలా జరగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ సూచనలన్నింటినీ మనం ఒక ఆర్డర్లో చూద్దాం. మొదటగా పరీక్షలకు ముందు ఏం చెయ్యాలి, ఆ తర్వాత పరీక్ష రోజు ఉదయం పనులేంటి, పరీక్ష జరుగుతున్నప్పుడు పాటించాల్సిన రూల్సేంటి, పరీక్ష అయిపోయాక వచ్చే డ్యూటీసేంటి, ఇలా అన్నీ చూశాక చివరగా ఈ మొత్తం బాధ్యతకు గుండెలాంటి ఒకే ఒక ప్రధాన ఆదేశంతో ముగిద్దాం. రైట్, ఇక మొదటి దశలోకి వెళ్ళిపోదాం. అదే ప్రిపరేషన్స్. ఏ పనైనా సజావుగా సాగాలంటే దానికి బలమైన పునాది ఉండాలి కదా. ఇక్కడ కూడా అంతే. అసలు పరీక్ష మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందు నుంచే పూర్తి చేయాల్సిన కొన్ని అత్యవసరమైన పనులుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ 4 స్టెప్స్ ఇవే మొత్తం పరీక్షల ప్రక్రియకు ఫౌండేషన్ లాంటివి. 1. క్వశ్చన్ పేపర్ల భద్రత. 2. ఎగ్జామ్ సెంటర్ రెడీగా ఉందో లేదో చూసుకోవడం. 3. సరైన సిబ్బందిని నియమించడం. 4. వాళ్ళందరికీ ఏం చెయ్యాలో క్లియర్గా చెప్పడం. ఈ ప్రతి స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. ఈ చెక్లిస్ట్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ప్రతి పనికి ఒక టైం లైన్ ఉంది. ముందుగా క్వశ్చన్ పేపర్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో భద్రపరచాలి. అది మొదటి పని. ఆ తర్వాత పరీక్షకు 2 రోజుల ముందే సెంటర్కి వెళ్ళి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక సిబ్బందిని నియమించి వాళ్లకు ఒకరోజు ముందుగానే ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఎగ్జామ్ రోజు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. అంటే ఇవన్నీ చూస్తుంటేనే తెలుస్తోంది ఈ ప్రాసెస్లో ఎంత డిసిప్లిన్ అవసరమో. ఓకే, ప్రిపరేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రోజు ఉదయానికొచ్చేశాం. ఈ టైంలో అక్షరాల ప్రతి నిమిషం చాలా విలువైంది. టైం అస్సలు మిస్ అవ్వకుండా పాటించాల్సిన ఒక స్ట్రిక్ట్ షెడ్యూల్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చూడండి, అంతా గడియారంతో పరుగు పందెంలా ఉంటుంది. ఉదయం 8 గంటలకు పోలీస్ స్టేషన్లో సెట్ కాన్ఫరెన్స్లో ఉండాలి. సరిగ్గా 8:30కి ఏ సెట్ తీసుకోవాలో చెప్పగానే ఆ క్వశ్చన్ పేపర్ను విత్డ్రా చెయ్యాలి. ఇక 8:45 కల్లా పోలీస్ ఎస్కార్ట్తో సెంటర్కి చేరుకోవాలి. అదే టైంకి మరోవైపు స్టూడెంట్స్ను క్షుణ్ణంగా చెక్ చేసి లోపలికి పంపించటం మొదలుపెట్టాలి. చూసారా, ఒక్క నిమిషం కూడా అటూ ఇటూ అవడానికి వీల్లేదు. ఇదొక మిలిటరీ ఆపరేషన్ లాంటిది. అంతా పక్కా ప్లానింగ్ ప్రకారం జరగాలి. ఒకవైపు క్వశ్చన్ పేపర్లు సెంటర్కి వస్తుంటే మరోవైపు ఈ ఏర్పాట్లు సమాంతరంగా జరిగిపోవాలి. ఎగ్జామ్ డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరికీ ఐడీ కార్డులివ్వాలి. ఇక ఇన్విజిలేటర్లకు రూమ్స్ అలాట్ చేసేటప్పుడు ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. అందుకే లాటరీ సిస్టమ్ పెట్టారు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ప్రాసెస్లో పారదర్శకతను పెంచుతుంది. అదే సమయంలో స్టూడెంట్స్ని పూర్తిగా చెక్ చేశాకే లోపలికి అనుమతించాలి. సరే, స్టూడెంట్స్ లోపలికొచ్చేశారు, పేపర్లు రెడీగా ఉన్నాయి. ఇక పరీక్ష జరుగుతున్నప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంతో చూద్దాం. ఈ రూల్స్ అన్నీ కూడా పరీక్షల భద్రతను, నిజాయితీని కాపాడటానికే. ఈ స్లైడు చాలా క్లియర్గా చెప్తోంది ఎవరెవరు సెంటర్లోకి రావచ్చు, ఎవరెవరు అస్సలు రాలేరు అని. గవర్నమెంట్ ఆఫీసర్సు ఇన్స్పెక్షన్కి రావచ్చు, కానీ అనధికారిక వ్యక్తులకు నో ఎంట్రీ. అయితే ఇక్కడున్న అన్నింటికన్నా అత్యంత కీలకమైన రూల్ ఏంటంటే డ్యూటీలో ఉన్న ఏ ఒక్క సిబ్బంది చీఫ్ సూపరింటెండెంట్తో సహా మొబైల్ ఫోన్ వాడకూడదు. ఈ రూల్కి ఎలాంటి మినహాయింపులు లేవు, ఉండవు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఉదయం 9:30 ఇది ఫైనల్ కట్ ఆఫ్ టైం అనమాట. దీన్ని ఒక లక్ష్మణరేఖ అనుకోవచ్చు. ఈ టైం దాటిన తర్వాత ఏ కారణం చెప్పినా ఏ పరిస్థితిలోనూ ఒక్క స్టూడెంట్ను కూడా లోపలికి అనుమతించరు. ఈ రూల్ చాలా స్ట్రిక్ట్. పరీక్ష స్టార్ట్ అయ్యాక కూడా ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. సరిగ్గా ఉదయం 9:15కి క్వశ్చన్ పేపర్ ప్యాకెట్ ఓపెన్ చేయాలి. 10 నిమిషాల తర్వాత అంటే 9:25కి ఇన్విజిలేటర్లకు పేపర్లు పంచాలి. ఇక పరీక్ష మొదలైందంటే చాలు, టైం అయ్యేంతవరకు ఏ స్టూడెంట్ని బయటకు పంపడానికి వీల్లేదు. చివరగా స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే ఇన్విజిలేటర్ రూమ్కి తాళం వేసి రావాలి. ఇవన్నీ సెక్యూరిటీ కోసం చాలా అవసరం. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం. అంటే ప్రతిరోజూ ఎగ్జామ్ అయిపోయాక, ఇంకా అన్ని ఎగ్జామ్స్ పూర్తయ్యాక చేయాల్సిన అడ్మినిస్ట్రేటివ్ పనులేంటో చూద్దాం. ప్రతి పరీక్ష రోజు ముగిశాక ఈ పనులన్నీ తప్పనిసరిగా చెయ్యాలి. ఆ రోజు ఎంతమంది వచ్చారు,
ఎంతమంది రాలేదు అనే హాజరు రిపోర్ట్ పంపాలి. ఏవైనా మ్యాల్ప్రాక్టీస్ కేసులు నమోదైతే వాటిని వెంటనే రిపోర్ట్ చేయాలి. ఆబ్సెంట్ అయిన వాళ్ల వివరాలను సిఎన్ఆర్ అంటే కన్సాలిడేటెడ్ నామినల్ రోల్స్లో జాగ్రత్తగా నోట్ చేయాలి. ఇదంతా జవాబుదారీతనం కోసం. ఆ తర్వాత ఆన్సర్ షీట్స్ను చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్కి పంపించాలన్నమాట. ఇక ఫైనల్గా చివరి అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ ఇదే. అన్ని పరీక్షలు పూర్తయిన నెక్స్ట్ డేనే మిగిలిపోయిన సామాగ్రి మొత్తాన్ని వాళ్లు చెప్పిన అడ్రస్కి పంపించేయాలి. దీంతో ఆ సెంటర్లో పరీక్షల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లే. ఇప్పటివరకు మనం చాలా రూల్స్, ప్రొసీజర్స్ చూశాం. అవన్నీ ముఖ్యమే. కానీ వీటన్నిటి వెనక ఉన్న ఒకే ఒక్క గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటి? చీఫ్ సూపరింటెండెంట్స్ చేసే ప్రతి పనిని నడిపించే ఆ ముఖ్య సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని నియమాల సారాంశం ఈ రెండు మాటల్లో ఉంది. నిష్పక్షపాతంగా ఉండండి అండ్ అప్రమత్తంగా ఉండండి. అంటే ఏ ఒక్క విద్యార్థి విషయంలోనూ పక్షపాతం చూపకూడదు. అదే సమయంలో నిరంతరం అప్రమత్తంగా అంటే అలర్ట్గా ఉండాలి. ప్రతి నిర్ణయంలో న్యాయం, ప్రతి చర్యలో నిఘా. ఈ రెండే పరీక్షల సమగ్రతకు అస్సలైన రక్షణా కవచం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ అనేది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ కాదు. అదొక పటిష్టమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియ. ప్రతి నియమం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే: లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం. చీఫ్ సూపరింటెండెంట్ ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాలి.